భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఇసుక కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనుచరుడినంటూ ఇసుక కాంట్రాక్టర్ గంట రమేష్ రౌడీయిజం చూపిస్తున్నాడు. ఇసుక లారీ మీదకు రావడంతో కాంట్రాక్టర్ రమేష్ కు ద్విచక్ర వాహనదారుడు నాగేశ్వరరావు ఫోన్ చేశారు. దీనితో ఇరువురి మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగింది. నీ అంతు చూస్తా అంటూ నాగేశ్వరరావును కాంట్రాక్టర్ గంట రమేష్ బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నన్ను అదంటావు ఇదని మిమ్మల్ని అనలేదు సార్. నేను అన్న అవునా తీస్తాను నా పేరు మునిగల నాగేశ్వరరావు, కమలాపురం గ్రామం, మణుగూరు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. పోలీస్ స్టేషన్ సిఏ గారు నాకు ఫోన్ చేశారు. ఒకసారి సిఏ నాగబాబు గారు పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు. నేను సార్ పిలిచారని నేను పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత రిసెప్షన్లో మేడం సెల్లు తీసుకొని సార్ని కలవన్నారు. నా సెల్లు ఆడిచ్చేసి నేను సార్ని కలిస్తే సిఏ గారు గంట రమేష్ గారు రూమ్లో ఉన్నారు. ఉన్న తర్వాత సార్ నా పేరు మునిగల నాగేశ్వరరావు అని నాకు ఫోన్ చేసింది మీరే సార్ రమ్మన్నారా అంటే, నువ్వు గంట రమేష్ని తిట్టినవాట. సార్ నేను తిట్టలేదు సార్, ఇట్లా మాట్లాడేది దానికి ఎంత తప్పు ఉంటే నన్ను శిక్షించండి సార్, అంతేగాని నేనైతే ఏం తిట్టలేదని లేదని గంట రమేష్ బూతులు పదాన్ని తిట్టుకుంటా లంజొడక అనుకుంటా ఒకేసారి మీదకి వచ్చి గుద్దటం జరిగింది. గుద్దుతారు నాకు బ్లడ్ వచ్చేటరకే కానిస్టేబుల్ అయిన పాటు ఆపారు. ఆపిన తర్వాత కానిస్టేబుల్ నాకు వాటర్ బాటిల్ ఇచ్చేటారు. ఆ వాటర్ బాటిల్తో కాసేపు వాటర్ తాగి బయటకు పోయి పుక్కలు ఇచ్చి ఆడ కూర్చున్న 10 నిమిషాల తర్వాత ఎస్టీ నలుగురిని తీసుకొచ్చి కంప్లైంట్ రాసి నువ్వు ఎస్టీని తిట్టామని నన్ను బెదిరించబోతే నేను తిట్టలేదు సార్, వాళ్ళ వాయిస్ రికార్డులు నేను ఉన్నా కానీ వాళ్ళ దగ్గర ఇంతవరకు ముఖం కూడా ఫేస్ చేయలేదు ఇంకా నేను అని చెప్పినా కానీ నేను కేసు అది ఇది రాస్తామంటే నాకు కొద్దిగా భయాందోళన చేసి సర్లే ఇక నేను కేసు లేదు ఏం లేదు సార్ అని ఇద్దరం అని బయటకు వచ్చేసా. ఇక ఇంటి దగ్గర ఇలా అడిగేటారకే ఇట్లా దెబ్బ ఎట్లా తగిలింది, ఎట్లా వాసింది బేదం దగ్గర అనేటారకే జరిగిన విషయం చెప్పేటారకే ఈరోజు డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చిన. నన్ను పోలీస్ స్టేషన్లో ఆ విధంగా ఆ సిఏ గారి ముంగటే ఆ గంట రమేష్ గారు కొట్టిండు కాబట్టి దీనికి నాకు తగు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను కోరడం జరుగుతుంది.